వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టున్నాను. కొడుకేమో లోకేష్‌తో టచ్‌లోకి, అయ్యేమో చంద్రబాబు నాయుడుతో కయ్యానికి అని చెప్పి బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందని చెప్పేసి ఈరోజు టైటిల్ పెడతం జరిగింది. ఆ టైటిల్ గురించి ఇక్కడ నేను అనాలిసిస్ చేయబోతా ఉన్నాను. లేటెస్ట్‌గా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే ఆల్మోస్ట్ తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఒక 2 సార్లు, ఒకసారేమో అసెంబ్లీలో ఎక్కడ తన మీద వేటు పడుతుందో అనర్హత వేటు అని చెప్పేసి అటెండెన్స్ కోసం ఒకసారి వచ్చి సంతకం చేశాడంటున్నారు. అండ్ దెన్ ఇంకొకసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఒకరోజు బయటకొచ్చారు. ఆ తర్వాత ఎవరైతే పార్టీ నేతలు కొంతమంది కవిత లాంటి వాళ్ళు తన మనవడు తను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 1, 2 సార్లు మీడియాలో కనిపించారు. మాగంటి గోపీనాథ్ చనిపోయిన సమయంలో కూడా ఆయన కనిపించడం జరిగింది. ఆ సంఘటనలు తప్ప ఆయన బయటకొచ్చి మీడియాని అడ్రెస్ చేసిన సందర్భం గానీ, అదేవిధంగా పార్టీ నేతల్ని, క్యాడర్‌ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం గానీ లేదు ఈ 2 ఇయర్స్‌లో. ఎన్ని సంచలనాలు జరుగుతున్నా బాబు మాత్రం పూర్తి స్థాయిలో ఫార్మ్ హౌస్‌కే పరిమితమై ఉన్నారు. సో, అలాంటి కేసీఆర్ మొత్తానికైతే ఎట్టకేలకు తన కారాగార వాసాన్ని రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కేసీఆర్‌కు ఫార్మ్ హౌస్‌కు మించిన జైలు ఎక్కడుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో, ఆ జైలు నుంచి తప్పించుకొని మొత్తానికైతే బయటకొచ్చారు. ఎట్టకేలకు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు కేటీఆర్ పార్టీని భుజాల మీద మోసే ప్రయత్నం చేస్తున్నా దానివల్ల ఏ యూజు లేదు. ఎలాంటి ఫలితం లేదు అనేది మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో క్లారిటీ వచ్చింది. ఈరోజు హరీష్ రావు ప్రతిరోజు కూడా తాను పార్టీ మారట్లేదు, ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, తాను కేసీఆర్‌కి లాయలని ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం. మరోవైపు సంతోష్ రావు లాంటి వాళ్ళు పూర్తిగా సైడ్ అయిపోయారు. ఇంకోవైపు కూతురు కవిత చూస్తే అటు సీబీఐ కేసులో ఇరుక్కోవడమే కాక ఈరోజు పార్టీ పరువును, కేసీఆర్ పరువును అడ్డంగా రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకోవైపు కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్‌లో 2 ఇయర్స్‌గా ఆయన ఫార్మ్ హౌస్‌కే పరిమితమయ్యారు. లేటెస్ట్‌గా మీడియా ముందుకొచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ఆయన బుద్ధి మారదు, ఆయన బుర్ర మారదు. ఎందుకంటే ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో ఏమైనా లోపాలుంటే వాటిని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హైలైట్ చేయాలి. లేదా రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఏమన్నా తనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటే పలు అంశాలు ఎందుకంటే తను సీనియర్ కాబట్టి రేవంత్ రెడ్డితో కంపేర్ చేస్తే కొంత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకా బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉంటే అసెంబ్లీకైనా వెళ్ళే ప్రయత్నం చేయాలి. అవేమీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి క్యాడర్‌కి దిశానిర్దేశం చేయవయ్యా కాస్త బూస్ట్ ఇవ్వు క్యాడర్ కంటే అటు చంద్రబాబు నాయుడుని తిడతా ఉన్నారాయన. చంద్రబాబు నాయుడుని తిడతం కూడా సిఏఏ సదస్సు గురించి చాలా దారుణంగా మాట్లాడారాయన చంద్రబాబు నాయుడుకి సంబంధించి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడినే విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆల్మోస్ట్ 12 ఏళ్ళు కావస్తుంటే ఇంకా చంద్రబాబు నాయుడు పాటే పాడుతున్నారు కేసీఆర్. సో, నీ విలన్ ఎవరు? నువ్వు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? నీ శత్రువు ఎవరు ఇక్కడ? కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నీ శత్రువు ఈ రోజున. నువ్వు రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని హైలైట్ చేస్తావు గదా! నీకెంతో కొంత క్యాడర్‌లో కొంత ధైర్యం వస్తుంది, బూస్ట్ వస్తుంది. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి నీకేం పని? అంటే చంద్రబాబు నాయుడిని తిడతం వల్ల ఏదో ఒక రకంగా కాంట్రోవర్సీ అవుతుంది. ఏదో ఒక రకంగా తాను వార్తల్లో ఉండొచ్చని కేసీఆర్ భ్రమపడతా ఉంటారు. ఇదొక దిక్కుమాలిన స్ట్రాటజీ ఆయనది. కానీ ఆ స్ట్రాటజీలకి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. అది కేసీఆర్ చూసుకోవాలి. అయితే కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడే క్రమంలో దాదాపు ఒక 20 నిమిషాలు చంద్రబాబు నాయుడిని తిడటానికి, ఆయన మీద విమర్శలు చేయడానికి సమయం కేటాయించారు. అది కూడా కొన్ని కాంటెంపరరీ ఇష్యూస్ మీద. అసలు తెలంగాణ నీటి వాటాల విషయంలో అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడే అని మాట్లాడారు. ఇదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేస్తే గట్టిగా కనీసం ఆయన క్వెషన్ చేసే పరిస్థితిలో లేదు. స్వయంగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్ళి, రోజా ఇంటికెళ్ళి చక్కగా భోజనం టిఫిన్‌లు చేసి తాను రాయలసీమ సస్యశ్యామలం చేస్తా అంటూ మాటిచ్చొచ్చారు. పట్టిసీమ అదరహో అని చెప్పేసి ఆ రోజు ఆకాశానికి ఎత్తేసారు చంద్రబాబు నాయుడు. ఈరోజు అదే పట్టిసీమ గురించి తిడతా ఉన్నారు. సో, ఓకే. చంద్రబాబు నాయుడిని పదే పదే తిడతం ద్వారా ఆబ్వియస్‌లీ ఆయన క్యాడర్ గాని, ఆయన పార్టీ ఆయనతో ఉండే అసోసియేట్స్ గాని, అదేవిధంగా ఆయన ఫాలోవర్స్ గాని కేసీఆర్‌ని రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని పట్టుకొని కేసీఆర్ ఏదైతే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా సో, దాన్నేదో హైలైట్ చేసి చంద్రబాబు నాయుడుకి, తనకి మధ్య ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేసేసి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన తాపత్రయం. అందుకే చంద్రబాబు నాయుడు ఇది గమనించే కేసీఆర్ మాట్లాడిన కామెంట్స్ మీద ఎక్కడ ఆయన రియాక్ట్ అవ్వడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. తనకి అమరావతే ప్రాధాన్యం, రాష్ట్రమే ప్రాధాన్యం అన్నట్టుగా ఆయన అటు ఫోకస్ పెట్టారు. ఆహ్, కే కేసీఆర్ చేసిన కామెంట్స్‌కి ఇంత చిన్న విలువ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. సరే. అయినా సరే కేసీఆర్ మాత్రం ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం ఆయన ఫాన్స్‌కి గాని, ఆయన అభిమానులకు గాని ఎవరికీ డైజెస్ట్ కాల. అందుకే కొంత మేరకైతే కేసీఆర్ ఆలోచన చంద్రబాబుని తిడితే ఆటోమేటిక్‌గా టీడీపీ క్యాడర్ అంతా కూడా తనను తిడతారని తనకి తెలుసు. ఆయన ఆలోచన కూడా కొంత మేరకు వర్కౌటే అయింది. టీడీపీ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌ని చాలా సీరియస్‌గా టార్గెట్ చేస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని అంశం ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న అంశం ఏంటంటే అటు ఆయన కేసీఆర్ ఏమో ఒకవైపు చంద్రబాబు నాయుడుని తిడతా ఉంటారు. ఇంకోవైపు ఆయన కొడుకు కేటీఆర్ ఏమో లోకేష్ నా తమ్ముడని మాట్లాడుతా ఉంటారు. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్?
ఈ 2 కూడా 2 అంశాలు ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు. సో, అలాంటి తండ్రి కొడుకుల మధ్య ఒకరు ఉత్తర ధ్రువం, ఒకరు దక్షిణ ధ్రువం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. మొన్న మనం చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఇంకా పూర్తిగా 3 నెలలు కూడా కాలేదు. రిజల్ట్ వచ్చి పూర్తి స్థాయిలో 2 నెలలే అవుతా ఉంది. అలాంటి సందర్భంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కేటీఆర్‌ని క్వెషన్ చేయడం జరిగింది. టీడీపీ ఓటర్లంతా తమ వైపే వస్తారంటే, ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి "నువ్వు లోకేష్‌తో ఎందుకు టచ్‌లోకెళ్తున్నావు? సీక్రెట్‌గా ఎందుకు భేటీలు అవుతున్నావు?" అంటూ కూడా క్వెషన్ చేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా. ఈ క్రమంలోనే కేటీఆర్ అవును యెస్ తప్పేంటి? లోకేష్ నా తమ్ముడు లాంటి వాళ్ళే. నా తమ్ముడే కలిస్తే తప్పేంటి? అంటూ కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో లోకేష్ కూడా ఇదే క్వెషను ఎదురైంది. మీతో కేటీఆర్ భేటీ అయ్యారా? అంటే అవును దానికి రేవంత్ రెడ్డి పర్మిషన్ అడగాల అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, అటు లోకేష్ కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టు, కేటీఆర్‌తో భేటీ అంశాన్ని ఎండార్స్ చేస్తున్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కేటీఆర్ జూబ్లీ హిల్స్ బాధ్యతను తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను గెలిపించే బాధ్యత తన భుజాల మీద ఉంది కాబట్టి, ఆ రోజు అటు సెటిలర్స్ ఓట్ బ్యాంక్ గానీ, తెలంగాణలో జూబ్లీ హిల్స్‌లో ఎస్పెషల్లీ సాలిడ్‌గా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ గానీ, టీడీపీ ఓట్ బ్యాంక్ గానీ కేటీఆర్‌కి అవసరం. అందుకే మాటకు ముందు లోకేష్‌ని నామస్మరణ చేసేవాడు. మాటకు ముందు లోకేష్‌ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. నా తమ్ముడని మాట్లాడేవాళ్ళు. చాలా రకాలుగా డ్రామాలు నడిపించారు. కాపోతే అదేది కూడా వర్కౌట్ గాల. ఎందుకంటే టీడీపీ క్యాడర్, తెలంగాణ టీడీపీ క్యాడర్ ఎస్పెషల్లీ ఈ విషయంలో చాలా స్టబ్బోరంతో ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ మాట్లాడిన లాంగ్వేజ్ వాళ్ళని ఇప్పటికీ కూడా పించి చేస్తానే ఉంది. అందుకే వాళ్ళు ఏ సమయంలో ఎంత స్మార్ట్‌గా ఎలా నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు. అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా లాస్ట్ మినిట్ వరకు బీఆర్ఎస్ ఆ సీట్ గెలుచుకుందనుకుంటే మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయ్యి ఆ సీట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే టీడీపీ క్యాడర్ కూడా కేటీఆర్‌ని మేము నమ్మమని తేల్చి చెప్పేశారు. టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపే వాళ్ళు ర్యాలీ కావడం జరిగింది. సో, ఇక సందర్భం ఏదైనా గాని కేటీఆర్ ఈ మధ్య కాలంలో అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు పాలన పొగుడుతా ఉన్నారు. సీఏ సదస్సును పొగుడుతా ఉన్నారు. ప్రతి ఒక్కటి అలా కేటీఆర్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. కానీ ఇటు లొకేషన్ కూడా. అయితే ఇదే క్రమంలో మనం చూస్తే కేటీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు పుట్టుగా తిట్టే ప్రయత్నం చేశారు. అంటే ఒక ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. కవితలాగా బయటికి కూడా గెంటేయబడలేదు కేటీఆర్. తన తండ్రితోనే అసోసియేట్‌గానే ఉన్నారు. బాబు రాబోతున్నాడు, పులి టైగర్ వస్తుంది, టైగర్‌కి టైమ్ వచ్చిందంటూ కూడా ఫ్లెక్సీలు కూడా పెడతం జరిగింది ఆయన. కే కేసీఆర్ జనంలోకి వస్తున్నారు అని చెప్పేసి. అంత క్లోజ్ అసోసియేట్ ఉన్నారు. తండ్రి కొడుకులే వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ కూర్చొని ఒక పొలిటికల్ లైన్ తీసుకోలేరా? అటు కొడుకేమో లోకేష్‌తో టచ్‌లోకుంటారు. అటు నానేమో చంద్రబాబు నాయుడిని బూతులు తిడతా ఉంటారు. ఇది సాధ్యమవుతుంది? 2 పొలిటికల్ లైన్స్ ఎలా ఉంటాయి? ఒకే పార్టీలో ఒకే వాయిస్‌తో ఉండాల్సిన పార్టీలో. సో, ఇక్కడే. ఎందుకంటే అటు కనీసం కేసీఆర్ ఇలాంటివి మాట్లాడే ముందు తన కొడుకు ఎలాంటి లైన్ తీసుకున్నారు? తాను ఎటువైపు నుంచి ఎటెళ్తున్నాను అనేది కొంతైనా కొంత అవగాహన చేసుకుంటే బావుంటుంది. చెరొక లైన్‌లో వెళ్ళిపోతుంటే అటు క్యాడర్‌కి కూడా అర్థం కావట్ల అసల. కేటీఆర్ ఏమో లోకేష్‌ని పొగుడుతా ఉన్నారు. ఇటు ఈయనేమో చంద్రబాబు నాయుడిని తిడతా ఉన్నారు. ఇది చూడడానికి కూడా చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తాంది. చూడడానికి గాని, వినటానికి గాని. అందుకే ఇప్పుడు కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆ హ్యాంగ్ ఓవర్‌లోంచి బయటికి రావాలని చెప్పి కూడా క్యాడర్ కోరుకుంటా ఉంది. అటు చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, లోకేష్ విషయంలో కావచ్చు. ఒక స్టాండ్ తీసుకొని ఆ లైన్ ప్రకారమే వెళ్ళాలి అనేది క్యాడర్ ఆలోచన. ఎందుకంటే వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ క్వైట్ కాంట్రడిక్షన్‌లో క్యాడర్‌ని కూడా కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తా ఉన్నాయి. సో, అందుకనే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, పొలిటికల్ ఎజెండా విషయంలో కావచ్చు, ఒక స్టాండ్ తీసుకొని అప్పుడు మీడియా ముందుకో, జనం ముందుకో వస్తే జనానికైనా కొంతలో కొంత ఆయన నమ్ముకున్న వాళ్ళకైనా కొంతైనా క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది.